సైంటిఫిక్ గానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా మిక్స్ చేశారు నాగార్జున గారు. అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేదే లేదు చూపించడానికి. సినిమాలో ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది లాగ్ అయింది అది ఇది అని చెప్తారు, కానీ కొన్ని చోట్ల అసలు సినిమా 30 మినిట్స్ లాస్ట్ 30 మినిట్స్ కానీ అసలు మైథాలజీ పార్ట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ, కృష్ణుడి క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, రాజమౌళి గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, అసలు అందరూ మీరు ఏవైతే రూమర్స్ లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చాలా ఫన్ కూడా జనరేట్ అయి ఉంటుంది. కొన్ని సీన్స్ లో రాజమౌళి గారు వచ్చే సీన్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, స్పాయిలర్లు ఇవ్వదలుచుకోలేదు. బాగాలేదంటున్న వాటి సినిమా మళ్ళీ చూపివయ్యా. వాడికి అసలు సినిమా బాగోపోవడం అంటే ఏం లేదు, నేను చెప్తున్నా కదా. అసలు హాలీవుడ్ సినిమాకి మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగార్జున చూపెట్టాడు అనుకోవచ్చు. మనం అంత బాగుంది సినిమా. మరో రాజమౌళి కాదు, ఎవరి కాళ్లే. నాగార్జున ఫస్ట్ సినిమా చూసారు, సెకండ్ సినిమా చూసారు, మూడో సినిమా చూస్తున్నారు. ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసింది అయితే అసలు లాస్ట్ 30 మినిట్స్ కళ్ళు అప్పగించుకుని చూడడమే పోయా. స్క్రీన్ ని అరవడానికి జనాలు అరుపులు మర్చిపోయారు. అలా చూసారు సినిమాని. సినిమా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, ఓటీటీలో చూసే సినిమా కాదు, సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, పక్కాగా చూడండి. గూస్ బంప్స్ భయ్యా, గూస్ బంప్స్. నువ్వు చెప్పడం కాదు, నువ్వు వెళ్ళి చూడు. గూస్ బంప్స్. అసలు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందరి క్యారెక్టర్లు రివీల్ అయినప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇంకా ఏం జరుగుతుంది అనుకునే టైంకి నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేది ఉంటుంది. డైరెక్టర్ బై నాగార్జున అని పడుతుంది. సినిమా చాలా బాగుంది. వన్ వర్డ్, యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్, అంతే. రాజమౌళి గారిని కూడా చూపించారు, అందరు ఉన్నారు. మీరు ఎవరెవరైతే నిన్న న్యూస్ లో ట్విట్టర్ లో విన్నారో అందరు ఉన్నారు. నేను చెప్పిన వాళ్ళు అందరూ. రాజమౌళి ఉన్నారు, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, ఆర్జీవి ఉన్నారు, అందరు ఉన్నారు. మీరు ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఉన్నారు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసే సీను అసలైన మైథాలజీ. అసలు కాంప్లెక్స్ లో సీన్లు ఉంటాయి, ఇక్కడ సీన్లు ఉంటాయి, అన్ని బాగుంటాయి. చిన్న అన్ని డైరెక్టర్ క్యారెక్టర్ కూడా ఉంది. అన్ని ఫన్ జనరేట్ చేసి అన్ని చాలా ఉన్నాయి, అన్ని చూడండి. ఆర్జీవి గారిది కూడా ఉంది. చెప్తున్నా, అన్ని చిన్న క్యారెక్టర్లు అయినా అన్ని బ్లెండ్ చేసి చాలా బాగా జనరేట్ చేశారు. స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వన్ వర్డ్, మూవీ స్క్రీన్కి వెళ్ళి చూడండి, అంతే.